టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన చిత్రాల్లో సుస్వాగతంకు ప్రత్యేక స్థానం ఉంది. పవన్ కళ్యాణ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసి ఆయనకు పవర్ స్టార్ అనే బిరుదును స్థిరపరిచిన ఈ సినిమా వెనుక ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు సౌందర్యను వద్దని పవన్ స్వయంగా చెప్పారట. ఈ విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. వివరాల్లోకి వెళితే 1997లో వచ్చిన తమిళ హిట్ లవ్ టుడేకు రీమేక్ గా భీమనేని శ్రీనివాసరావు సుస్వాగతం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చిత్రబృందం తొలుత సౌందర్యను సంప్రదించింది. అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్ గా అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అయితే ఆమెతో కలిసి నటించడానికి పవన్ కళ్యాణ్ సున్నితంగా తిరస్కరించారట. సౌందర్య గారు గొప్ప నటి. ఆమె నటన ముందు నేను నిలబడలేనేమో అనే భయం నాకుంది. ఆమెతో పోటీపడి నటించడం కష్టం అని పవన్ చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. ఒక వర్ధమాన నటుడిగా సౌందర్య ప్రతిభ పట్ల పవన్ కు ఉన్న అపారమైన గౌరవానికి ఇది నిదర్శనమని అప్పట్లో అందరూ ప్రశంసించారు. పవన్ సూచన మేరకు ఆ పాత్ర దేవయానికి దక్కింది. ఆమె తన నటనతో ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయినప్పటికీ ఒకవేళ పవన్ సౌందర్య కాంబినేషన్లో ఈ సినిమా వచ్చి ఉంటే ఎలా ఉండేదో అని ఇప్పటికీ సినీ ప్రియులు, అభిమానులు చర్చించుకుంటూ ఉంటారు. ఈ అరుదైన కలయిక తెరపై చూడలేకపోవడం ఒక లోటుగానే మిగిలిపోయింది. సుస్వాగతం అప్పట్లోనే సంచలన విజయం సాధించింది. సుమారు 6 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసి 16 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడింది. తండ్రి పాత్రలో రఘువరన్ నటన, ఎస్ఏ రాజ్ కుమార్ అందించిన సంగీతం, ముఖ్యంగా ప్రేమ కంటే జీవిత లక్ష్యాలు ముఖ్యమని చెప్పే క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమాను ఒక క్లాసిక్ గా నిలబెట్టాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.